ఆచార్య న్యూస్. తిరుపతి తిరుమల టీటీడీ అక్రమాలను నిగ్గుతేల్చేందుకు స్పెషల్ విజిలెన్స్ టీం. ఆంధ్రప్రదేశ్ మహాపుణ్యక్షేత్రం తిరుమల టీటీడీలో అవినీతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో 14 అంశాలకు సంబంధించి టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కూపీలాగుతున్న సీనియర్ ఎస్సీ శ్రీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలోని 40 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ బృందాలు టీటీడీలోని వివిధ విభాగాలలోని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి కుంభకోణాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఎస్పీ పిలుపు మేరకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఈరోజు నేరుగా కలిసి గంటపాటు చర్చించి టీటీడీలోని వివిధ భాగాలలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర సమాచార పత్రాలను బీజేపీ పార్టీ లీడర్ నవీన్ కుమార్ రెడ్డి అందించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను అని ప్రకటించిన మాటకు కట్టుబడి ఈ రోజు ముఖ్యంగా స్పెషల్ టీం అండి విజిలెన్స్ కి సంబంధించి ఒక ఎస్పీ గారిని కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని బుధవారం టీటీడీకి పంపించడం జరిగింది. ఆ 40 మంది సభ్యులు కూడా విడివిడిగా విడిపోయి అనేక విభాగాలలో ఇంజనీరింగ్ విభాగంలో, అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్లో, ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడంతో ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజు నిన్నటి వరకు ధర్మారెడ్డి ఈ రోజు పదవీ విరమణ చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆయనకు వంతపాడి తందాన తానా అన్నటువంటి అధికారుల గుండెల్లో ఇప్పుడు గుబులు పుట్టుకుంటోంది. రేపు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎస్పీ గారి కోరిక మేరకు వారు ఫోన్ చేసి రమ్మంటే నేను పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము, నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి, అదేవిధంగా సలహాదారులు, టీటీడీ ధర్మకర్తల మండలి, ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు, అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు, ఈరోజు 1 and 2 సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఐఐటి వాళ్ళు స్పష్టంగా ఇది ఇంకా 25 సంవత్సరాలు భద్రంగా ఉంటుందని చెప్పినా కూడా ఎందుకు కూల్చేశారు, అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్లు జేఈఓ కేంద్రం కార్యాలయంగా జరిగినటువంటి తంతు ఎవరైతే ధర్మారెడ్డికి భజన పరులు జేఈఓ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి ఈ సేవా టికెట్ల గోల్మాల్ కు మెయిన్ కారకులయ్యారో వాళ్ళ జాబితా అంతా కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులు, అసలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు 500 ఇచ్చారా, 1000 ఇచ్చారా, 1000కి మించి ఇచ్చారా, ఇచ్చిన 10,000 ఏ అకౌంట్ లోకి పోయింది, 500 ఏ అకౌంట్ లోకి పోయింది అన్న సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తిరుపతికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేకపోవడంతో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి భారీ అవినీతికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేశా ఎస్పీ గారికి, సార్ టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి భజన పరులున్నారు, వాళ్ళంతా కూడా ఈరోజు ఈఓ గారి చుట్టూరు చేరి వాళ్ళకి సమగ్ర సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారుల మీద ప్రత్యేక నిఘా పెట్టండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు. కానీ టీటీడీలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు. ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నేను టీటీడీ ఉద్యోగస్తుల్ని అధికారులని హెచ్చరిస్తున్నా, మీరు గాని తప్పు చేసి రికార్డులు గాని తారుమారు చేసి కాగితాలు కాల్చే ప్రయత్నం చేస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నానండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు 15 రోజులు 30 రోజులు తిరుపతిలోనే ఉంటున్నారు. ఇంకా లోతుగా సమగ్ర సమాచారాన్ని ఇంకా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఈ అక్రమాల లావాదేవీల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులున్నాయి, జేఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వ్యవహారం అంతా కూడా ఈరోజు ఎస్పీ గారికి చెప్పాము. రేపు త్వరలో అన్ని వాస్తవాలతో వెలుగులోకి వస్తాయి. శ్రీవారి దయతో చంద్రబాబు నాయుడు గారు స్పందించినందుకు వారికి మనస్ఫూర్తిగా భక్తుడిగా బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి.